వచ్చారు మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటి? విశాఖపట్నం నుంచి వచ్చాము, కేజీహెచ్ హాస్పిటల్ నుంచి. మేమందరం ఫార్మసీ ఆఫీసర్లుగా వర్క్ చేస్తున్నాము. గత 23 ఏళ్ళుగా పనిచేస్తున్న మా కాంట్రాక్ట్ వ్యవస్థలోని నేడు 23 లాస్ట్ ఒక సంవత్సరం క్రితం కొంతమందిని మాత్రమే రెగ్యులర్ చేసింది ప్రభుత్వం. మిగిలిన చాలామంది 13,000కు పైగా ఉద్యోగులు కాంట్రాక్ట్ వ్యవస్థలోనే ఇంకా మక్కి మూలుగుతున్నారు. అంతేకాకుండా నేడు ఈరోజు కనకదుర్గాదేవి పైన భక్తితో ఉన్న సముద్రం అక్కడ కనిపిస్తే ఇక్కడ బానిస సంఖ్యలతో ఉన్న బానిసల తాలూకా ప్రపంచనం ఈనాడు విజయవాడ ధర్నా చౌక్లో కనిపిస్తుంది. మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటి? మాకు రెగ్యులరైజేషన్ చేయాలండి. 100% రెగ్యులరైజేషన్ అయ్యే వరకు 100% గ్రాస్ మాత్రం ఇవ్వాల్సిందే. ఎప్పటి నుంచి అయినా సరే ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలి. సో ప్రభుత్వాలు మీ యొక్క డిమాండ్లో ఎప్పుడైనా మీ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందా? చాలాసార్లు ఇవ్వడం జరిగిందండి. ఎప్పుడు వినతిపూర్వకంగానే ఇవ్వడం జరిగింది తప్ప ఎప్పుడు ధర్నాల కంటూ మేము దిగలేదు. ఇది ఫస్ట్ మేము ధర్నాకు అనేది దిగడం. ఇది కనుక ప్రభుత్వం దీన్ని దృష్టిలోకి తీసుకొని మాకు న్యాయం చేయలేనట్టయితే ఇదే ధర్నాలు ఇంకా తీవ్ర స్థాయిలో ఎక్కువగా ఉంటాయని మేము ప్రభుత్వానికి అయితే తెలియజేయదలుచుకున్నాము. ఇప్పటి వరకు 4 నెలలుగా మాకు జీతాలు లేవు. రెగ్యులైజేషన్ అనే విషయం ఎత్తకుండా జీతాలు లేదు అనే వంకను ఇప్పుడు మాకు పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రెగ్యులైజేషన్ అనుకున్న కనీసం జీతాలు అడుక్కునే పరిస్థితికి మమ్మల్ని ఇప్పుడు తెచ్చిందన్నమాట. ఉద్యోగ భద్రతలో భాగంగానా మిమ్మల్ని మీరు విధి నిర్వహణలో మరణించినట్లయితే మీకు ఎటువంటి కాంపెన్సేషన్ దొరుకుతుందా? ఎటువంటి ఉద్యోగ భద్రత లేదు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి మా కుటుంబాలు సైతం పక్కన పెట్టి మా ఆరోగ్యాల్ని పక్కన పెట్టి మేము ప్రజల ప్రాణాల కోసం రోగుల ఆరోగ్యం కోసం కష్టపడ్డాము. అటువంటి కష్టాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం గుర్తించకుండా మా జీతాలను మమ్మల్ని ఆకలి కడుపు మంటతో నేడు ఈరోజు ఈ ఎండల్లో మగ్గేటట్టు నిల్చోబెట్టింది ప్రభుత్వం. ఒక్కసారి మా పరిస్థితిని గవర్నమెంట్ వద్దకు తీసుకెళ్తారని మీడియా వారిని అందరినీ ఈ సభాముఖంగా వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర కానీ 300 కోట్లు ఖర్చు పెట్టారు. మరి మీకెందుకని కనీసం ఒక 50 కోట్లు 100 కోట్లు ఇస్తే కష్టాలు జరుగుతాయి కదా? ఎప్పుడో అలాంటి స్కీములకి వాటికి పెడతారండి. మా ఆకలి కడుపు మంటలకి ప్రభుత్వానికి గుర్తు ఉండదండి. మా దాంట్లోనే మా ఆరోగ్య శాఖలోనే లక్షల్లో జీతాలు వచ్చే రెగ్యులర్ ఎంప్లాయీ జీతాలు ఒక్క నెల ఆపి చూడమనండి ఏమవుతుందో. కానీ మా ఈ చిన్ని జీతాలని ఆపడానికే బడ్జెట్లు సరిపోవు. బడ్జెట్లు ఉండవు ప్రభుత్వానికి మా చిన్ని జీతాలు ఆపడానికే. మా దగ్గరకు వచ్చినప్పటికీ అన్ని రకాల బడ్జెట్లు గుర్తొస్తాయి. లక్షల జీతాల్లో మాత్రం ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎటువంటి అసౌకర్యాలు ఎటువంటివి ఉండవు. మా వరకు మాత్రమే ఇలాంటి సౌకర్యాలు కల్పించడానికి కూడా అసలు ఎటువంటి బడ్జెట్లు ప్రభుత్వానికి ఉండవు అని చెప్పుకుంటూ వస్తారు. అప్పులతో బతుకుతున్నాం. వచ్చే జీతం కూడా తర్వాత ఎప్పుడు ఇస్తారో ఆ వచ్చిన తర్వాత ఆ వడ్డీలకి దానికే సరిపోతుంది. మళ్ళీ ఈ అప్పు బాటలోనే ప్రయాణించాల్సిన దుస్థితి నేడు కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి ఉంది. కరోనా టైంలో లేని కాంట్రాక్ట్ వ్యవస్థ రెగ్యులైజేషన్ వ్యవస్థ అప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళు మానేయండి, రెగ్యులైజేషన్ వాళ్ళు వస్తే సరిపోతుంది, మీ సేవలు మాకు సరిపోతాయి, రెగ్యులైజేషన్ వాళ్ళు మాత్రమే చేయండి, కాంట్రాక్ట్ వాళ్ళు మాకు సేవలు అవసరం లేదని ఉంటే అప్పుడు వేరే విధంగా ఉండేది. అప్పుడు అందరితో చేయించుకున్నారు. ఈ రోజుకి వచ్చేసరికి కాంట్రాక్ట్ వ్యవస్థని అవుట్సోర్సింగ్ వ్యవస్థని చాలా చిన్న చూపుగా చూసుకొని మాకు జీతాలు కూడా లేకుండా జీతాలు అడిగితే చాలు వీళ్ళు కనీసం రెగ్యులైజేషన్ వైపు వీళ్ళు దృష్టి మళ్ళదు అనే విధంగా ప్రభుత్వం తీరైతే ఉందండి. దయచేసి ప్రభుత్వం ఫస్ట్ అండి మేము ఇది ఫస్ట్ స్టార్ట్ చేసాము. ముందుగా చాలా ఉద్యమాలు అయ్యాయి. బట్ మేమైతే ఇప్పుడు రోడ్డు ఎక్కడం అయితే ఇదే ఫస్ట్ టైం. వినత పత్రాలు ఎన్నోసార్లు ఇచ్చాము. ఎప్పుడు ఇలా రోడ్డు ఎక్కి ధర్నాలు అయితే మేము చేయలేదు. ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వం మా సమస్యలు కొంచెం దృష్టిలో పెట్టుకొని మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. అదే బడ్జెట్ విషయమే ఇప్పుడు చెప్పుకొస్తున్నారండి. ఏదైతే ఓటు హక్కు కోసం మా ఓట్లని వాడుకోవడం కోసం మొదలెట్టారో ఆ అంశాన్ని ఇప్పుడు బడ్జెట్ లేదు అనే లోపాన్ని చూపించి ఆపుతున్నారండి. అప్పుడు ఓటప్పుడు ఆ బడ్జెట్లో ఏమీ గుర్తురాలే. మీ ఓటు వేసియండి మేము చేస్తామన్నారు. అవును, వాళ్ళు బయటికి చెప్తున్న కారణం అయితే బడ్జెట్ పరంగా మాకు భారం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము ఇప్పుడు చేయలేకపోతున్నాం, వాటిని చేస్తాము మీకు చూస్తామనే మాటలే ఇప్పటికీ చెప్తూ ఉన్నారు. నేడు జీతాలు అసలైన జీతం కూడా దాన్ని ఆటంకం కింద చూపించేస్తున్నారు. ఇచ్చి తదుపరి ఉద్యమం అనేది ఇంకా తీవ్రంగా ఉంటుందండి. నేడు శాంతియుతంగా మేమందరం మా స్ట్రెంగ్త్ను చూపించుకోవడానికి ఈ ధర్నాన్ని మేము చూపించామండి. తదుపరి ఇది కానీ ఆగితే మాత్రం
మా ఉద్యమం అయితే తీవ్రంగా ఉంటుందండి.